Hi, welcome to Learn Law with me, Hema. Today's topic is about remedies in matrimonial relationship under Hindu Marriage Act 1955. అంటే మీకు వివాహంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మీరు చట్టపరంగా ఎలాంటి పరిహారాలు మీకున్నాయి అని మీకు తెలియజేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నానండి. మొట్టమొదటిగా సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. సో ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటారండి. అంటే ఏంటంటే మీ స్పౌజ్ ఏదర్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ వదిలివేసి ఒక సరైన కారణం లేకుండా కనుక మిమ్మల్ని వదిలేసి ఆమె పుట్టింట్లో ఉండటము, అదే అబ్బాయి అయితే కనుక భార్యని పుట్టింట్లో వదిలేసో లేకపోతే వదిలేసి పట్టించుకోకుండా తన పాటికి తను ఉండటము, ఇలాంటి పనులు ఏమన్నా చేస్తే కనుక మీరు సెక్షన్ 9 కింద రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కింద కోర్టులో కనుక పిటిషన్ పెట్టినట్లయితే కనుక కోర్టు వారు దాన్ని విచారించి భార్యాభర్తలిద్దరిని కలిసి ఉండమని తీర్పు ఇవ్వటం అయితే జరుగుతుంది. నెక్స్ట్ది ఏంటంటే సెక్షన్ 10 ఏంటంటే జుడిషియల్ సపరేషన్ అంటారు. జుడిషియల్ సపరేషన్ అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి మధ్య చాలా స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్, అంటే వాళ్ళు కలిసి ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అలా అని వాళ్ళు డివోర్స్ తీసుకోవడానికి కూడా తీసుకునే పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఉండరు. కాబట్టి అలాంటి సమయంలో ఏంటంటే ఇది ఒక చక్కటి రెమెడీ అండి, అదే జుడిషియల్ సపరేషన్. అంటే వాళ్ళ పెళ్ళి అన్నది చట్టపరంగా రద్దు కాదు, కానీ వాళ్ళిద్దరూ విడివిడిగా ఉండే ఆస్కారాన్ని కోర్టు కల్పిస్తుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళిద్దరూ దూరంగా ఉన్నప్పుడు ఏమైనా లోటుపాట్లు ఉంటే కనుక తెలుసుకొని మళ్ళీ సరిదిద్దుకొని కలిసి ఉండే ప్రయత్నం కూడా జరగొచ్చనే ఆశతోటి ఈ రెమెడీ వర్తిస్తుంది. సో ఇది కూడా ఒక చక్కటి పరిష్కారం, డివోర్స్ తీసుకోకుండా సపరేట్గా ఉండవచ్చు. నెక్స్ట్ ఏంటంటే సెక్షన్ 11 అంటే ఏంటంటే ఇవి కంప్లీట్గా అబౌట్ వాయిడ్ మ్యారేజెస్. అంటే సెక్షన్ 11 కింద వచ్చే పెళ్ళిళ్ళన్నీ వాయిడ్ ఫ్రమ్ యాబ్ ఇనిషియో అంటారండి. అంటే అసలు ఆ పెళ్ళి అవి చెల్లని పెళ్ళిళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బైగమి, ఆల్రెడీ ఒక వైఫ్ ఎగ్జిస్టింగ్గా ఉన్నప్పుడు పర్టికులర్ హస్బెండ్ వేరే పెళ్లి చేసుకున్నట్లయితే కనుక అది చట్టపరంగా అది అసలు చెల్లని పెళ్ళి. అలా కాకుండా వాయిడబుల్ మ్యారేజెస్, అది సెక్షన్ 12. వాయిడబుల్ మ్యారేజెస్ అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో పెళ్ళిళ్ళు బై ఫ్రాడ్ కానీ మిస్రిప్రజెంటేషన్ కానీ లేకపోతే బలవంతంగా పెళ్ళిళ్ళు చేయటము, ఇలాంటివి ఏమన్నా చేసినట్లయితే కనుక అవి తర్వాత కోర్టులో మీరు వాటిని రద్దు చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. సో సెక్షన్ 11 and 12 కంప్లీట్లీ టెల్స్ అబౌట్ వాయిడ్ అండ్ వాయిడబుల్ మ్యారేజెస్. నెక్స్ట్ సెక్షన్ 13కి వచ్చేసరికి డివోర్స్. డివోర్స్ అన్నది ఎయిదర్ మ్యూచువల్ డివోర్స్ లేకపోతే కంటెస్టెడ్ డివోర్స్ లేకపోతే ఎక్స్పార్టెడ్ డివోర్స్. సో ఇట్స్ ఎ బిగ్ టాపిక్. డివోర్స్ గురించి నేను డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇవన్నీ చట్టపరంగా మీకున్న పరిష్కారాలు. ఇంకా సెక్షన్ 25 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుందంటే పర్మనెంట్ యాలిమోనీ ఆర్ మెయింటెనెన్స్ గురించి చెప్తుంది. కాబట్టి మీకు ఏమైనా ఇలా వివాహంలో సమస్యలు ఎదురైనట్లయితే కనుక మీకు ఏ కేటగిరీ వర్తిస్తుందో తెలుసుకొని దానికి తగిన పరిష్కారాన్ని మీరు పొందగలరని ఆశిస్తున్నాను. చట్టాలను తెలుసుకోండి, గౌరవించండి, బాధ్యతగా జీవించండి. థ్యాంక్ యూ.